వాస్తవానికి ఎంఆర్పిఎస్ పేరిట 30 సంవత్సరాల నుండి జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో, ఎంఆర్పిఎస్ నాయకుడు ఏమంటాడంటే 59 కులాల్లో ఒక మాల కులం మాత్రమే వ్యతిరేకిస్తుంది, 58 కులాలు నాతో ఉన్నాయని మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు. ఒకవేళ మనం వర్గీకరణ జరిగిన తర్వాత రెల్లి గ్రూప్ కావచ్చు, మాదిగ గ్రూప్ కావచ్చు, మాల గ్రూప్ కావచ్చు, ఆది ఆంధ్ర ఈ గ్రూప్స్ కావచ్చు, మాదిగ గ్రూప్లో ఉన్నాయి మొత్తం 17-18 కులాలు ఉమ్మడి రాష్ట్రంలో చెప్తున్నా. సపరేట్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ కులాలు ఈరోజు ఒక 10 నుండి 14 వరకు ఉండొచ్చు. మాల గ్రూప్లో మొత్తం 30 కులాలు ఉన్నాయి. మొన్న అంత పెద్ద సభ అయింది. మాల అనుబంధ కులాలు వృత్తిరీత్యా వాళ్ళకు వచ్చిన పేర్లు కానీ వాళ్ళ కులం మాల. ఇప్పుడు నీకు 30 కులాలు మద్దతు ఇచ్చినట్టు స్వయంగా ప్రకటించడం నీకు నిజంగా ఎంత అవమానం, ఇది ఎంత సిగ్గుచేటైన విషయం. 58 కులాలు నాతో ఉన్నాయని ప్రచారం చేస్తాడు. ప్రచారం చేయడానికైనా కనీసం కొద్దిగైనా జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ మాల గ్రూప్లో ఉన్న 30 కులాలు నీకు మద్దతు ఇచ్చినాయా? ఎవరిచ్చిండ్రు? అంత పెద్ద సభను నిర్వహించడం, అన్ని కులాలు వచ్చినాయి కదా, మాల అనుబంధ కులాలు వచ్చినాయి కదా. అయినా ఆ గ్లోబల్ ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది. అయితే ఈ 30 సంవత్సరాల్లో మాదిగలు వెనుకబడ్డారు, మాలలు దోచుక తిన్నారు, దొబ్బి తిన్నారు అని ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని నమ్మినటువంటి కమ్యూనిస్టు ముసుగులో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, విమలక్క కావచ్చు, మద్దతు ఇచ్చిండ్రు. సరే, మీరు ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు, అది మీ స్వేచ్ఛ. విమలక్కకు సూటిగా అడుగుతున్న అమ్మ, మాదిగలు వెనుకబడ్డారనడానికి నీ దగ్గర ఏ డాటా ఉంది? రెండవది, భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ అనే అంశాన్ని మద్దతిస్తున్నటువంటి మీరు ప్రజాస్వామికవాదులు ఎట్లా అవుతారు? సామాజిక న్యాయవాదులు ఎట్లా అవుతారు? ఇక ప్రెస్ మీట్లో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికవాదుల పేరిట చలామణి అవుతున్నటువంటి సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, సోకాల్డ్ అంటాను, ప్రొఫెసర్ తిరుమలి మాట్లాడుతూ మాలలు పెద్ద సభ పెట్టాడు, చాలా సంఖ్యలో వచ్చారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్నాను, వాళ్ళు నిజంగా వ్యతిరేకించడానికి కారణం ఏంటో ఒకటి చెప్పలేదు అని ప్రొఫెసర్ తిరుమలి అంటాడు. ప్రొఫెసర్ తిరుమలి, విశ్వేశ్వరయ్య ప్రొఫెసర్, వీళ్ళిద్దరికీ నా సూటి ప్రశ్న ఏంటంటే, సుప్రీంకోర్టు 6 జడ్జిల సలహాలు, సూచనలు, సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇటువంటి వింత సంఘటనలు జరగలేదు. సుప్రీంకోర్టు ఆల్వేస్ జడ్జిమెంట్స్ ఇస్తుంది. రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ చట్టాలకు లోబడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూనే వచ్చింది. కానీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 6 న్యాయమూర్తులు కలిసి రాష్ట్రాలకు, దేశ ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చింది. మనం ఒక విధంగా ఆలోచించినట్లయితే లక్ష్మీకుట్టి వర్సెస్ కేరళ కేసులో న్యాయమూర్తుల సలహాలు, సూచనలు న్యాయస్థానం సలహాలు, సూచనలుగా పరిగణలోకి తీసుకురాదు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అదే లక్ష్మీకుట్టి వర్సెస్ కేరళ ఈ కేసులో రాజ్యాంగం ఆయా శాఖలకు కేటాయించిన విధులకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఆర్టికల్ 338 క్లాస్ 9 ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వమైన, కేంద్ర ప్రభుత్వమైన ఎస్సీ కులాల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోరాదు. రాజ్యాంగం ఒక శాఖకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చినప్పుడు ఆ అధికారాల్లో జోక్యం చేసే అధికారం న్యాయస్థానానికి లేదు అని లక్ష్మీకుట్టి వర్సెస్ కేరళ కేసులో
అదే సుప్రీంకోర్టు చెప్తుంది కదా. మరి ఆర్టికల్ 338 క్లాస్ 9 నువ్వు ఉల్లంఘిస్తూ ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 6 జడ్జిలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం అకాడమిక్ ఎగ్జాంపుల్స్ను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారము ఆయా రాష్ట్రాలు ఇలా చేసుకోవచ్చు అని చెప్పినాయి. ఇప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు ఒకవేళ ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 500 పేజీల ఆ గైడ్ లైన్స్ను ఒకవేళ చూసినట్లయితే ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క ఎస్సీ కులాలకు న్యాయం చేసేది కాదది. సుప్రీంకోర్టు ఆ 6 న్యాయమూర్తుల ఇంట్రెస్ట్ ఏమిటి అని మొత్తం ఆ ఫ్రేమ్ను మనం చూసినట్లయితే, ఆ 6 న్యాయమూర్తుల యొక్క సలహాలు సూచనలు చూసినట్లయితే క్రిమిలేయర్ ఆ కేసులో మాండేటరీ కాదు, క్రిమిలేయర్ గురించి చర్చ జరిగింది. ఆ కేసులో ఎస్టీలు పార్టీ కాదు. ఆ కేసు ఎవరిది? దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్కు సంబంధించింది. కృష్ణమాదిగకి కేసుకు సంబంధం లేదు. ఈ కేసులో ఎస్టీలు పార్టీలు కానప్పటికీ ఎస్టీల వాదనలు వినకుండా, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ వినకుండా ఎస్టీలను కూడా పార్టీ చేయడం జరిగింది. పోనీ మిగతా కులాలకు న్యాయం చేసే విధంగా ఉన్నదంటే రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలని చెప్తుంది. రిజర్వేషన్కు టైం బాండ్ విధించడమే కాదు, రిజర్వేషన్ ఒకే జనరేషన్ కొనసాగాలని చెప్తుంది. రాజ్యాంగ చట్టాలకు లోబడి సుప్రీంకోర్టు పనిచేయాల్సి ఉంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ 6 జడ్జిలలో ఒక జడ్జి ఏమంటాడంటే, భగవద్గీతలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది, అన్సిట్ ఇండియాలో చాతుర్వర్ణ వ్యవస్థ చాలా గొప్పది, కాబట్టి కులాల పరంగా కాకుండా వర్ణ శిస్తాన్ని ఫాలో కావాలని చెప్తాడు. ఇది సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చేటటువంటి తీర్పా, సలహానా, సూచననా? మహాభారతాన్ని రెఫరెన్స్ తీసుకుంటాడు. సుప్రీంకోర్టు దేని మీద పనిచేయాలి? భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మహాభారతాన్ని రెఫరెన్స్ తీసుకుంటూ, భగవద్గీతను కోట్ చేసుకుంటూ వర్ణ వ్యవస్థ చాలా గొప్పది కాబట్టి వర్ణ వ్యవస్థ ప్రకారం ఇవ్వాలని అంటాడు. అక్కడనే ఆగాడా? అక్కడ ఆగలేదు. మళ్ళా రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఎకనామిక్ క్రైటీరియాగా మార్చాలన్నారు. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్కు నేను ప్రశ్నిస్తున్నా, అసలు మీకు రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ నిజంగా అర్థమైతే, రిజర్వేషన్ యొక్క భావన మీకు అర్థమైతే, ప్రొఫెసర్ తిరుమలి అయినా, ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య అయినా, ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ విఠల్ అయినా, పృథ్వీరాజ్ అయినా, అయ్యా మీరు రాజ్యాంగ భావనకు వ్యతిరేకంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. రిజర్వేషన్ యొక్క భావన ఏంటి? రిజర్వేషన్ యొక్క మూలం ఏంటి అంటే రాజ్యాంగ యొక్క స్ట్రక్చర్కు భిన్నంగా ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. దీని పరిణామం ఎవరి మీద జరిగింది? ప్రధానంగా బీసీ రిజర్వేషన్ మీద జరిగింది. 1992లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందిరా సహాని కేసులో 9 జడ్జిలు కలిసి బీసీల క్రిమిలేయర్ గురించి మాట్లాడతారు. బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్లు దాని యొక్క బేసిస్ ఏమిటి? ఆర్టికల్ 340 ఏం చెప్తుంది? సామాజిక వెనుకబాటుతనం అని చెప్తుంది. దాని తర్వాత మండల పోరాటం తర్వాత విద్యాపరమైన వెనుకబాటుతనం ఒక కాలాన్ని యాడ్ చేశారు. సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చినటువంటి 341 ప్రకారం ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు ఆ 9 జడ్జిలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తూ అక్కడ ఏబిసిడీలు చేయాలన్నారు. ఆ 9 జడ్జిలు ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఏమంటున్నారంటే బీసీలు హెటరోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి
ఏబిసిడీలుగా వర్గీకరించుకోవచ్చు, క్రిమిలేర్ చేయొచ్చు బీసీలలో అంటున్నారు. కానీ దీన్ని ఎస్సీ ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు. కారణం ఏంటి? వాళ్ళు హోమోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి వాళ్లకు వర్గీకరించడం వీలు లేదు అని ఇందిరా సహాని కేసులో 1992లో జడ్జిమెంట్ ఇచ్చారు. అదే జడ్జిమెంట్లో బీసీల రిజర్వేషన్లు జనాభా ప్రాతిపాదిక ప్రకారం ఇవ్వాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 340లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చించి ఆర్టికల్ 340ను పెడితే వాళ్ళ జనాభా ప్రతిపాదిక ప్రకారం ఎక్కడ రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందో అని ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లు 50% కంటే మించకూడదని ఒక ల్యాండ్ మార్క్ తీర్పునివ్వడం జరిగింది. అంటే బీసీలకు 27% రిస్ట్రిక్ట్ చేశారు. అయ్యా విఠల్, నీ కనీసం బుద్ధి జ్ఞానం నాలెడ్జ్ ఏమన్నా ఉంటే బీసీల రిజర్వేషన్ భావనకు వ్యతిరేకంగా క్రిమిలేర్ తీసుకొచ్చారు. మీరు ఎక్కడన్నా మాట్లాడారా? ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఈ విషయంలో మాట్లాడరు. దాన్ని ఆ సుప్రీంకోర్టు 9 మంది జడ్జిలు ఇచ్చినటువంటి ధర్మాసనం తీర్పును ఉల్లంఘిస్తూ 5 జడ్జిలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వాలని తీర్పిస్తున్నారు. మరి దీని మీద మీరు మాట్లాడినరా? మీరు పౌర సమాజ నాయకులు కదా, మీరు సామాజిక న్యాయవాదులు కదా, మరి మాట్లాడాలి. నేను ఎక్కడ చూడలేదు ప్రొఫెసర్ తిరుమలి మాట్లాడగా, నేను ఎక్కడ చూడలేదు ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య మాట్లాడంగా, నేను ఎక్కడ చూడలేదు ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ మాట్లాడంగా, నేను ఎక్కడ చూడలేదు ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బ్లాక్ మెయిలర్ విఠల్ మాట్లాడంగా. వీళ్ళందరూ కుట్ర ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి బీజేపీని రాజ్యంలో తేవడానికి ఈ మొత్తం సోకాల్డ్ మేధావులందరూ కలిసి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. విఠల్ బ్యాక్గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్తో పనిచేస్తాడు. ఈయన గతంలో రిజర్వేషన్ వ్యతిరేకి. ఇప్పుడు మాదిగలకు సామాజిక న్యాయం పేరిట మాలల్ని సామాజిక స్మగ్లర్లు అంటాడు. విఠల్ ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రెస్ మీట్ ద్వారానే ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ ద్వారా కాదు, ఏ ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ చేయమనిదేని నీ పక్కనున్న కృష్ణ మాదిగా రెఫరెన్స్ చూపిస్తున్నాడు. ఆ ఉషా మెహ్రా తన రిపోర్ట్లో చాలా స్పష్టంగా మాదిగాస్ ఆర్ బెటర్ దాన్ మాలాస్ అని చెప్పింది. నీకు బుద్ధి ఉంటే చదవాలి విఠల్. నువ్వు జర్నలిస్టు అని చలామణి అవుతున్నావు కదా, నీకు కనీసం నీతి ఉంటే ఆ ఉషా మేరే అని చెప్పింది ఒకసారి చూడండి. ప్రొఫెసర్ తిరుమలి మాలలు ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని అడుగుతున్నావు నువ్వు. ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారంటే చాలా స్పష్టంగా మేము క్లియర్ కట్గా మాలల సభలో చెప్పినాం. నీ బుర్రకు అర్థం కాకపోతే దాన్ని మేమేం చేసేది లేదుగా. నీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాము? ఆర్టికల్ 341ను ఏ పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అందులో జోక్యం చేసుకోకూడదు. పార్లమెంట్ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల అభిమతం మేరకు సుప్రీంకోర్టు కాదు, ఉషా మేరా కమిషన్ ఏం చెప్పిందంటే ఆర్టికల్ 341ను దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లును ఆమోదించి పార్లమెంట్లో చట్టం చేసి ఆర్టికల్ 341 క్లాస్ 3గా పెట్టాలని చెప్పింది. ఏ ఉషా మేర అయితే వర్గీకరణ చేయాలని చెప్తున్నదని గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి మాదిగ నాయకుడు కృష్ణ మాదిగ
అతనితో ఉన్నటువంటి గ్లోబల్ ప్రచారానికి సహకరిస్తున్నటువంటి జర్నలిస్ట్ విఠల్, జర్నలిస్ట్ పృథ్వీరాజ్, సోకాల్డ్ మేధావులు ప్రొఫెసర్ తిరుమలి, విశ్వేశ్వరయ్య, అమ్మ విమలక్క, మీరు కనీసం ఈ జడ్జిమెంట్ను చదివారా? చట్టాల మీద అవగాహన ఉందా? రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ ఏమిటి? ప్రొఫెసర్ తిరుమలి మిమ్మల్ని అడుగుతున్నా, రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ ఏమిటి? దేని కొరకు ఇవ్వబడింది? ఎట్లా వర్గీకరించమంటావు? సరే, ఆ అబద్ధాల కోరు కృష్ణమాదిగ చేసే అబద్ధాలను మీరు నిజమని నమ్ముకుంటే వర్గీకరణ చేద్దాం రండి. సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ మీకు నేను ఇన్వైట్ చేస్తున్నా. మీ సమక్షంలో మాలలను, మాదిగలను ఇద్దరిని కూర్చోబెట్టండి. ఇప్పుడు ఎలా వర్గీకరిస్తారో నాకు సమాధానం ఇవ్వండి. 15% ఉన్నటువంటి రిజర్వేషన్లను మీరు చెప్తున్నటువంటి 59 కులాలకు ఎలా వంచుతారు? ఏ బేసిస్ మీద వంచుతారు? ఏ సైంటిఫిక్ కారణం ఉంది మీ దగ్గర? ఏ సైంటిఫిక్ మెథడ్ ఉంది మీ దగ్గర? ముందుగా ఈ దేశంలో ఒక కులం వెనుకబడింది, ఒక కులం తిన్నదని ఎవడు చెప్పాడు మీకు? ఏ దేశ ప్రభుత్వము అనాలిసిస్ చేసి డాటా ఇచ్చింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది? ఓ చదువులేనోడు ఆ నాయకుడు, ఆయనకు ఉపాధి కావాలి, ఆయన అబద్ధం ప్రచారం చేస్తున్నాడు. మీరైతే ఇంటలెక్చువల్స్ కదా. నేనేమంటున్నా, మీరందరూ బీజేపీ కొరకు ప్రయత్నం చేస్తున్నారు కదా, మీ ప్రెస్ మీట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్లో చట్టం చేస్తే అయిపోతుంది కదా. మేము మాలలు అడ్డుకుంటే ఆగేదా? అది కాదు కదా. మాలలు అడ్డుకుంటే ఆగేది కాదు, పార్లమెంట్లో చట్టం చేస్తే అయిపోతుంది. మరి మీరు మేధావుల పేరిట చలామణి అవుతున్నటువంటి సోకాల్డ్ ఈ పౌర సమాజ నాయకులు మీరు ఎందుకు మోడీని ప్రశ్నించలేదు? మాదిగలకు మద్దతు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ పార్లమెంట్లో చట్టం చేస్తే అయిపోతుండే కదా అని ప్రొఫెసర్ తిరుమలి ఎందుకు నరేంద్ర మోడీని అడగడు? ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఎందుకు నరేంద్ర మోడీని అడగలేదు? అంటే ఇండైరెక్ట్ గా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. మీరు పౌర సమాజ నాయకులు గారు, మీరు తిండిపోతూ దొంగల ముఠా బ్యాచ్. అరే మాట్లాడితే తిండిపోతూ పంచాయతీ, మాట్లాడితే చాలు అన్నదమ్ములు విడిపోతలేరా? ఆస్తుల్ని పంచుకుంటలేరా? పల్లెంలో కంచంలో ఉన్నది మీరే తింటున్నారు. ఇదేనా తిండిపోతూ పోరాటమా? అరే ఈ దేశంలో ఏ చట్టం కావాలన్నా రాజ్యాంగ చట్టాలకు లోబడి జరుగుతుంది, పార్లమెంట్లో జరుగుతుంది. ఇంత కామన్ సెన్స్ లేకుండా అన్నదమ్ములు విడిపోతలేరా అంటే రండి విడగొట్టండి. ఎట్లా విడగొడతారు చూద్దాం. ఏ సైంటిఫిక్ కారణాలతోట, ఏ మెథడ్ తోటి మీరు అందరికీ సమానంగా పంచుతారో చూద్దాం. ఇప్పటివరకు ఎటువంటి సైంటిఫిక్ మెథడ్ లేదు. ఒక కులం వెనుకబడిందని చెప్పడానికి ఆధారాలు లేవు. అయినప్పటికీ మీరు ఈ గ్లోబల్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి ఈ నాయకులు ఎంబడబడి మీరు మాలల మీద ప్రచారం చేస్తారా? ఎంత దౌర్భాగ్యం అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంట? అరే 341 పార్లమెంట్లో సవరణ చేసుకో అని చెప్తున్నాం. ఉషా మెహ్రా అదే రిపోర్ట్ ఇచ్చింది కూడా. ఉషా మెహ్రా ఇవ్వడం కాదు, మీకు ఒక కేసు విషయం చెప్తాను. ఈ జస్టిస్ చంద్రచూడ్ ఇతని ఆధ్వర్యంలో కదా ఈ తీర్పు అంతా జరిగింది. 6 జడ్జిలు ఏ అభిప్రాయాలు ఇవ్వలేదు, 2 మాత్రమే దాని మీద ఎక్కువగా మాట్లాడారు. గవై అండ్ చంద్రచూడ్. ఈ డివై చంద్రచూడ్ వాళ్ళ నాన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు త్రిలోకనాథ్ కేసులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలైతే అది సమానత్వ విలువల్ని ధ్వంసం చేస్తుందని చెప్తాడు ఆయన. ఈ డివై చంద్రచూడ్ వాళ్ళ నాన్న చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గా ఇచ్చినప్పుడు త్రిలోకనాథ్ కేసులో ఆయననే చెప్తున్నాడు.
మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. ఇంత సింపుల్ లాజిక్ మర్చిపోయారా? ఇంకోళ్ళు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, తిరుమలే అంటే ఆయననే అనుకుంటా, తెలుసు, ఆయన తిరుమలి అంటారు. అయితే ఈ సోకాల్డ్ మేధావులకు నేను ఒకటి అడుగుతున్నా, అయ్యా ముందు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చూడండి. మీరు ఎవరికి మద్దతు ఇస్తురా అనేది అది మీ చాయిస్. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మీరు ఒక కులంతో ఉంటారా, మతంతో ఉంటారా, ఇంకా దేంతో ఉంటారా, రాజ్యాంగానికి లోబడి ఉండండి. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. విఠల్, నువ్వు మాలల్ని సామాజిక స్మగ్లర్లు అంటావా? 1% లేని కోమట్లు టంచాయన గారిని 2 సంవత్సరాల పాటు ఇంటి బయట అడుగుపెట్టనీయలేదు. మేము నిజంగానే ప్రజాస్వామిక వాదులం కాబట్టి ఈరోజు వరకు రియాక్ట్ కాలేదు. ఈ రాష్ట్రంలో 10% ఉన్నాం. దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన కులం మాలలు. నువ్వు ఇటువంటి మాటలు మరోసారి మాట్లాడితే ఇంటి బయట కూడా అడుగు పెట్టావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ జర్నలిజం మొత్తం తెలుసు, నీ బ్లాక్మెయిల్ దందాలు మొత్తం తెలుసు మాకు. అది అనవసరమైన విషయం. ఇక వర్గీకరణ అనే అంశం మీద మీరు మాట్లాడుతున్నారంటే అది మాట్లాడండి. పృథ్వీరాజ్ అంటాడు 6 కిలోల బియ్యం ఇచ్చిండు, ఇంకోడు అంటాడు ముసలోళ్ళకు పెన్షన్ ఇచ్చిండు. వాడు అబద్ధాలు ప్రచారం చేస్తే చేసుకొని ఆయన 6 కిలోల బియ్యం ఇచ్చిండా లేదా హిట్లర్తో కలిసి 2వ ప్రపంచ యుద్ధం చేసిండా? మాకేం చేసేది భయ్? మేమేం చేసుకుంటాం? 341 పార్లమెంట్లో పార్లమెంట్ ప్రక్రియ ప్రకారము, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారము మీరు ఆమోదించుకోండి. జస్టిస్ ఉషా మెహ్రా చెప్పినట్టు క్లాస్ 3గా పెట్టుకోండి. మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్లుగా ఈ దేశంలో రాజ్యాంగం మీద ఎవరు వ్యతిరేకత ప్రదర్శించినా మొదటగా స్పందించేది మాల కులమే. మొన్న జరిగిన మాలల సభ కేవలం మాల కులానికి సంబంధించింది కాదు. సుప్రీంకోర్టు 6 జడ్జిలు కలిసి రిజర్వేషన్ల మీద చేసినటువంటి దాడి, భారత రాజ్యాంగం రిజర్వేషన్ ఏదైతే హక్కుల్ని కల్పించిందో ఆ రిజర్వేషన్ హక్కుల మీద ఆ 6 జడ్జిలు కలిసి దాడి చేశారు. క్రిమిలేర్ తేవాలంటున్నారు, రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలంటున్నారు, రిజర్వేషన్ ఒకే జనరేషన్ ఇవ్వాలంటున్నారు, రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఎకనామిక్ క్రైటీరియా కావాలనుకుంటున్నారు. అంటే ఈ విధంగా 6 జడ్జిలు కలిసి రిజర్వేషన్ల మీద చేసిన దాడిని రక్షించడానికి, రాజ్యాంగపరమైన హక్కును రక్షించడానికి రాజ్యాంగబద్ధమైన సభ జరిగింది. అది మాలల సభ. ఈ దేశంలో ఉన్న 1262 ఎస్సీ కులాల హక్కుల్ని కాపాడడానికి ఆ పోరాటం జరిగింది. ఖచ్చితంగా మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అంశాన్ని ఎదుర్కొంటాము, వ్యతిరేకిస్తాము, మాట్లాడతాము, ఉద్యమాలు చేస్తాము. మీరు నిజంగా ఇంటలెక్చువల్స్ అయితే రాజ్యాంగ చట్టాల ప్రకారము మీరు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈ ప్రెస్, ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.